మీరు క్లాసెస్లో కొన్ని విషయాలు చెప్తూ ఉంటారంట, అంటే కొన్ని రెమెడీస్ లైక్ అవును. కొంతమందికి ఏంటంటే కర్మలు వెంటాడుతూ ఉంటాయి, కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ అవి పోతూ ఉంటాయి అని చెప్తున్నారు. అవును. ఏలినాటి శని కావచ్చు, గత జన్మలో చేసినటువంటి చిన్న చిన్న తప్పులు కావచ్చు, నవధాన్యాల ద్వారా చేసే ఒక రెమెడీ కూడా చాలా వరకు ఉపయోగం కలుగుతుందని మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అవును. అసలు ఆ నవధాన్యాలు అనేది ఎంతవరకు విశిష్టత చూపిస్తుంది, ఆ ప్రక్రియ ఏంటి, ఏ విధంగా చేయాలి, మన కర్మలు పోవాలంటే నవధాన్యాలు నిజంగానే హెల్ప్ చేస్తాయి? ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయండి. మీరు ఎప్పుడైనా ఒక బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్ళండి, ఒక కొంచెం జాతకాల దగ్గర చూపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఏం చెప్తారంటే ఒక 5 మందికి 11 మందికి మీకు ఎంతమంది వీలైతే అంతమందికి భోజనాలు పెట్టించండి అంటారు. లేకపోతే 100 మందికి భోజనాలు పెట్టించండి, ఒక 1000 మందికి భోజనాలు పెట్టించండి అంటారు. ఇక్కడ చూడండి, భగవంతుని దృష్టిలో ప్రాణమున్న ప్రతి జీవికి ఒకటే ఇంపార్టెంట్ ఉంటుంది. దానికైనా ప్రతిసారి నవధాన్యాల గురించి ఎందుకు చెప్తానంటే, ఒక 10 మందికి భోజనాలు పెట్టాలన్నా తక్కువలో తక్కువ ఒక 500-600 అవుతుంది. 100 మందికి భోజనాలు పెట్టాలన్నా తక్కువలో తక్కువ ఒక 10,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఒక గుప్పెడు నవధాన్యాలు తీసుకోనండి, మహా అంటే ఒక 10 రూపాయలు అవుతుంది, లేకపోతే 15 రూపాయలు అవుతుంది. మీరు టెంపుల్కి వెళ్తూ ఉంటారు, వెళ్ళినప్పుడు గుప్పెడు నవధాన్యాలు తీసుకొని అక్కడ వేసి వచ్చారనుకోండి, ఒక గుప్పెడులో దాదాపు కన్నా ఒక 2-3 వేల ధాన్యాలు ఉంటాయి, చిరుధాన్యాలు. అవన్నీ అక్కడ వేసినప్పుడు ఏమవుతుందంటే 2-3 వేల అక్కడ ఏమవుతాయి, పురుగులు కావచ్చు, చీమలు కావచ్చు, ఇవన్నీ తింటాయి. ఇవన్నీ తిన్నప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క బ్లెస్సింగ్ మన పైన ఉంటుంది. ఇప్పుడు ఒక చీమ అండి, అది జన్మ తీసుకుందంటే అది దేవుని కటాక్షం ఉన్నట్టే కదా. అంటే అది జన్మ తీసుకుంది, అది బతకాలంటే తినాలి కదా. మీరు నవధాన్యాలు వేయడం వల్ల దానికి ఫుడ్ దొరికింది కదా. అది ఏం చేస్తుందంటే మనకి బ్లెస్సింగ్ చేస్తుంది. అది మనం బిలీవ్ చేయాలి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా జరుగుతాయి. దానికి నవధాన్యాలని ఎందుకు చెప్పానంటే, ఒక్క ధాన్యానికి ఒక్క సైజు ఉంటుందండి. మనం అన్ని అక్కడ గుప్పెడు నవధాన్యాలు వేసి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఏ దానికి తగింది దాన్ని తీసుకుని వెళ్ళి తినడం జరుగుతుంది. నేను చెప్తుంటే ఒకేసారి వెయ్యి అక్కడ స్టాప్ అవుతుందండి, కంటిన్యూ వేస్తూ ఉండండి అన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఈ రోజు నవధాన్యాలు వేసారనుకోండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 or 2 days తర్వాత మరి ఆ నవధాన్యాలు రేపు నాకు అక్కడ దొరికింది, అది ఈ రోజు కూడా దొరుకుతుందేమో, రేపు వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాను. 2 రోజుల తర్వాత మళ్ళీ మీరు అక్కడ వేసారనుకోండి, మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్తున్నారు. ఇట్లా కంటిన్యూ రిపీట్ చేస్తున్నట్టు ఏమవుతుందంటే, అవి ఎటువంటి ప్రతిఫలం లేకుండా హార్ట్ఫుల్గా మనం బ్లెస్ చేస్తాయి. ఎప్పుడైతే బ్లెస్ చేస్తాయో మన కర్మలు, మీరు ఇప్పుడు అడిగారు కదా, గత జన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, ఏమైనా మనకు చెడు కర్మలు అనేవి తగ్గుకుంటూ వస్తాయండి. దానికి నేను ప్రతిసారి ఈ నవధాన్యాల ప్రక్రియ అనేది చెప్పడం జరుగుతుంది.